వెల్కమ్ టు అగ్మాక్స్. వ్యవసాయం మాత్రమే కాదు, పశుపోషణ కూడా రైతులకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పశు క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. మరి పశు క్రెడిట్ కార్డ్ స్కీమ్ రైతులు ఎలా వాడుకోవాలి వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యవసాయం మన రైతులకి జీవనాధారం. అయితే పంటలతో పాటు పశుపోషణ కూడా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గం. ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్లు వంటి పశువులను పెంచడం ద్వారా రైతులు నిరంతర ఆదాయం పొందవచ్చు. కానీ పశువులను కొనుగోలు చేయటం, వాటికి ఆహారం పెట్టడం, సంరక్షించటం వంటి ఖర్చులు చాలా ఎక్కువగా అవుతాయి. ఈ సమస్యను పరిష్కరించి పశుపోషణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పశు క్రెడిట్ కార్డ్ స్కీమ్ను ప్రారంభించింది. ఈ పశు క్రెడిట్ కార్డ్ రైతులకు వ్యవసాయం మాత్రమే కాకుండా పాడి పరిశ్రమ, మత్స్యరంగం, పశుపోషణలోనూ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ లాగే పనిచేస్తుంది. రైతులు లేదా పశువుల యజమానులు ఈ కార్డు ద్వారా రుణాలను సులభంగా పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డుపై దాదాపు 3 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. కానీ ఎటువంటి హామీ లేకుండా 1,60,000 వరకు మాత్రమే ఇస్తారు. 3 లక్షల వరకు లోన్ కావాలి అంటే హామీతో మాత్రమే ఇస్తారు. పశువుల వారీగా రుణ పరిమితి కూడా నిర్ణయించబడింది. ఉదాహరణకు ఒక ఆవు కొరకు 40,783, ఒక గేదెకు 60,249, ఒక గొర్రెకు 4,063. ఇలాగే కింద పీకేసీసీ పథకం కింద ఒక కోడి కోసం 720 వరకు రుణం అందజేస్తారు. ఈ రుణంపై కేవలం 7% వడ్డీ మాత్రమే ఉంటుంది. రైతులు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. అంటే వాస్తవానికి రైతులు కేవలం 4% వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల రైతులపై వడ్డీ భారం తగ్గి రుణాన్ని సులభంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. పశు క్రెడిట్ కార్డ్ రైతులకు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా వారు పశువులను కొత్తగా కొనుగోలు చేయవచ్చు. వాటి ఆహారం, వైద్య సేవలు, సంరక్షణ ఖర్చులు భరించవచ్చు. దీంతో పశువుల ఆరోగ్యం మెరుగుపడి పశు సంపద పెరుగుతుంది. రైతులు పాడి పరిశ్రమలోనూ పశుపోషణలోనూ లాభాలను సాధించగలరు. ఈ పథకం పశుపోషణ రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచే ఒక ఆర్థిక రక్షణ కవచంగా పనిచేస్తుంది. సరైన రీతిలో వాడుకుంటే పశు క్రెడిట్ కార్డ్ రైతులకి స్థిరమైన ఆదాయం అందించే పథకంగా మారుతుంది. ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే, పశు క్రెడిట్ కార్డ్ రైతులకు వ్యవసాయంతో పాటు పశుపోషణలోనూ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది కిసాన్ క్రెడిట్ కార్డ్ లాగా పనిచేస్తుంది. పశు క్రెడిట్ కార్డ్తో హామీ లేకుండా 1,60,000 వరకు, హామీతో 3 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఈ స్కీమ్లో ఒక ఆవుకు 40,783, గేదెకు 60,249, గొర్రెకు 4,063, కోడికి 720 వరకు రుణమిస్తారు. రుణంపై 7% వడ్డీ ఉండగా సకాలంలో చెల్లిస్తే వడ్డీ కేవలం 4% మాత్రమే అవుతుంది. రుణంతో పశువుల కొనుగోలు, ఆహారం, వైద్య సేవలు, సంరక్షణ ఖర్చులు భరించవచ్చు. పశు క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా పశు సంపద పెరిగి రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుంది.